రైట్ ఇక నెల్లూరు ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉదయగిరి మండలం మూలపల్లిలో ప్రచారం చేపట్టిన మేకపాటి సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఒక్కడు మిగలడంటూ గ్రామస్తులను బెదిరించారు. మేకపాటి తీరుపై దళిత సంఘాలతో పాటు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకపాటి ఫ్యామిలీ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, మీకు సర్వీస్ చేస్తూ ఉంటుంది. నెల్లూరు ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉదయగిరి మండలం మూలపల్లిలో ప్రచారం చేపట్టిన మేకపాటి సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఒక్కడు మిగలడంటూ గ్రామస్తులను బెదిరించారు. మేకపాటి తీరుపై దళిత సంఘాలతో పాటు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ సంతోషి. ఏదైతే మేకపాటి రాజగోపాల్ రెడ్డి వరుసగా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న వింజమూరు మండలంలో కూడా గుండెమరగన గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనింది. ఛాలెంజ్ చేస్తున్నా, శబదం చేస్తున్నా అంటూ కూడా ఆయన ప్రచార రథం నుంచి కింద ఉన్నటువంటి గ్రామస్తులతోటి ఆయన శబదం చేసినట్టు పరిస్థితి. అయితే ఆ రోజు ప్రత్యేకమైన పరిస్థితి అంటే ఆయనకి అప్పుగా ఇవ్వవలసినటువంటి డబ్బులు అడిగినటువంటి సబ్ కాంట్రాక్టర్ల పట్ల ఆ రోజు దురుసుగా ప్రవర్తించారు. నిన్న ఏదైతే ఉదయగిరి మండలం శకునాలపల్లి పంచాయతీ మూలపల్లిలో అయితే ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం నిర్వహించేటటువంటి క్రమంలో ఆయన ప్రచారం గురించి మాట్లాడుతూ ఫినిషింగ్ ఓట్స్ అయితే ఎవరైతే సైకిల్ గుర్తుకు ఓటేస్తారు, సైకిల్ గుర్తుకు ఓటేసినటువంటి వాళ్ళని గ్రామం నుంచి పంపించి వేస్తామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల అయితే మాత్రం కొంత గ్రామస్తులే కాదు టీడీపీ కూడా దీనిపై అయితే గట్టిగా చర్యలు తీసుకుంది. దీనిపై ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసే పరిస్థితులు అయితే ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీకి అక్కడున్నటువంటి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థికి అనూహ్యంగా కూడా మద్దతు పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మద్దతును చూసి ఓర్వలేకే మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొంత పానిక్ అవుతున్నారంటూ కూడా అక్కడ మనకి వస్తున్నటువంటి సమాచారం. వరుసగా కూడా టీడీపీలో చేరికలు అంటే రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి పార్టీలో చేరడం, అలాగే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా కూడా కాకర్ల విజయానికి కృషి చేస్తుండడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకంత మేకపాటికి అయితే అసహనాలు అయితే మిగులుస్తున్నాయని చెప్పాలి. ఈ రోజు కూడా ఇప్పుడు జస్ట్ 1 hour బ్యాక్ కూడా ఇక్కడ జలదింకి మండలం లింగరాజ గ్రామంలో కూడా వైసీపీ ఆధిపత్య పోరు ప్రత్యేకంగా కనిపించింది. అంటే జస్ట్ ఆ విజువల్స్ కూడా మరికొద్ది సేపట్లో ఇప్పుడు మనకి అందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం ప్రదర్శించలేకపోతున్నప్పటికీ కూడా స్క్రీన్ మీద జస్ట్ ఇప్పుడు లింగరాజ గ్రామంలో కూడా రెండు వర్గాలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఆధిపత్య పోరుకు కూడా వాళ్ళు దారి తీశారని చెప్పాలి. అయితే నిన్న శకునాలపల్లి పంచాయతీ మూలపల్లి గ్రామంలో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా వీటి పట్ల అయితే ఎన్నికల కమిషన్ అయితే మాత్రం దీనిపై దృష్టి సారించాలని కూడా సామాన్యులు కోరుకుంటారు. అంటే ఓటర్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఓటర్ని ఎక్కడా కూడా అంటే వైసీపీకి ఓటు వేయాలంటూ కూడా డైరెక్ట్ గా వేయకపోతే సైకిల్ గుర్తుకు వేటేస్తే గ్రామం నుంచి గ్రామ బహిష్కరణ, గ్రామం నుంచి పంపేస్తామంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఖచ్చితంగా దీని పట్ల కొంత ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించాలంటూ కూడా కోరుకుంటున్నారు. అంటే ఈ రోజు ప్రధానంగా కూడా టీడీపీకి సంబంధించిన టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కూడా ఏదైతే ఈ వ్యాఖ్యల పట్ల అయితే మాత్రం తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషన్ కి దీనిపై జరిగినటువంటి ఆడియో విజువల్స్, వీడియో క్లిప్పింగ్స్ కూడా తీసుకెళ్లి వాళ్ళు ఫిర్యాదు చేస్తారంటూ కూడా మనకు వస్తున్న సమాచారం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపై అయితే మాత్రం మేకపాటి వ్యాఖ్యల పట్ల, మేకపాటి ప్రవర్తన పట్ల మాత్రం కొంచెం దృష్టి సారించాలంటూ కూడా టీడీపీ కోరుకుంటూ సామాన్యులు కోరుకుంటున్నారు. స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసే విధంగా జరగకూడదంటూ కూడా సామాన్యులు ఉదయగిరి నియోజకవర్గం సామాన్యులు కోరుకున్న పరిస్థితి సంతోషం. రైట్, థ్యాంక్ యూ చరిత్.